أعوذ بالله أعوذ بالله من الشيطان الرجيم بسم الله بسم الله الرحمن الرحيم وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جائلك للناس إماما قال ومن ذريتي قال لا ينال أحد الظالمين صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవ మహోపకారి, మహాప్రవక్త, మానవాళి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం, మానవాళి గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 124వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదం: ఓ ప్రజలారా, మరొక సందర్భాన్ని కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఇబ్రాహీమును అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటినన్నింటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు: ఓ ఇబ్రాహీం, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చేయబోతున్నాను అని అనగానే ఇబ్రాహీం తన ప్రభువుతో ఈ విధంగా అన్నాడు: ఓ ప్రభు, నీ ఈ వాగ్దానము నా సంతానానికి కూడా వర్తిస్తుందా అని అడిగాడు. అప్పుడు అల్లాహ్ ఈ విధంగా సమాధానం చెప్పాడు: నా వాగ్దానము దుర్మార్గులైన వారికి మాత్రం వర్తించదు అని. సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం, దైవం ఆయనపై శాంతి కురిపించుగాక, ఈయన దేవుని ప్రవక్తలలో చాలా గొప్ప ప్రవక్త. సోదరులారా, ప్రవక్త అంటే దైవము ఎన్నుకున్నవాడు అని. ఈ ప్రవక్తలు ఆకాశం నుండి ఏమాత్రం కూడా దిగిరారు. సోదరులారా, ఈ ప్రవక్తలు ఎవరంటే మానవులలోనే ఉన్నతంగా, నైతికంగా ఉన్నటువంటి మానవులను దైవము తన ప్రవక్తగా ఎన్నుకుంటాడు. మరి ప్రవక్తగా ఎన్నుకోవడానికి ముందు ఆ ప్రవక్త జీవితము చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ప్రవక్తకు ముందు కూడా పరిశుద్ధంగా ఉంటుంది, ప్రవక్త పదవి లభించిన తర్వాత ఇంకా పరిశుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అతను నైతికంగా సరిగ్గా లేదనుకోండి అతని జీవితము, ఈ ప్రజలందరూ కూడా ఏమని నిందిస్తారు? నిన్న మొన్నటి వరకు నీవు ఈ విధంగా చెడులు చేసేవాడివి, ఈ రోజున దేవుని ప్రవక్త అని చెప్తున్నావు, మరి ఇదెలా సాధ్యమవుతుంది అని ఎవరు కూడా వేలెత్తి చూపకుండా దైవము తన ప్రవక్తలను చిన్నతనం నుండి కూడా, పుట్టినప్పటి నుండి కూడా చాలా పరిశుద్ధంగా పెంచడం జరుగుతుంది. పరిశుద్ధమైనటువంటి పెంపకంలో పెరిగే విధంగా దైవము వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, దైవ ప్రవక్తలందరూ కూడా చాలా పరిశుద్ధులు. మరి ఎందుకంటే దేవుని చేత నియుక్తులైన వారు, దేవుని చేత ఎన్నిక కాబడ్డవారు వీరందరూ కూడా. అయితే వీరెవరండి? మానవులలోనే ఉన్నతంగా ఉన్న వారిని దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా దైవం యొక్క సందేశాన్ని సర్వమానవాళికి తెలియజేస్తాడు. అయితే సోదరులారా, ఈ ప్రవక్తలు అనేక మంది గతించారు. వారిలో దైవము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఘనతను, గౌరవాన్ని ఇచ్చి వారిని సత్కరించడం జరిగింది. ఈ ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించకూడదు. ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క ఆధిక్యతను దైవం ప్రసాదించాడు. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు: నేను నూహు తర్వాత అనేక మంది ప్రవక్తలను పంపించాను, వారిలో ఒకరికి ఒక్కొక్క విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి నేను సత్కరించాను. వారిలో ఒకరు దైవంతో మాట్లాడడం జరిగింది. మూసా అలైహిస్సలాం, మోషేవారు దైవంతో డైరెక్ట్గా ఆయన మాట్లాడడం జరిగింది. మరొక ప్రవక్తకు మరొక విధమైనటువంటి ఘనతని ఇచ్చాను. క్రీస్తు యేసువు అనేక రకాల అద్భుతాలను ప్రసాదించాడు.
ఈ విధంగా ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క విధమైనటువంటి ఆధిక్యతను దైవం ఇచ్చాడు. ఇచ్చినవాడు ఆయన. ఎందువలనంటే ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్క విధమైనటువంటి పని ఆయన చేయించుకున్నాడు. ఆ పరిస్థితులను బట్టి, ఆ ప్రజల యొక్క మనస్తత్వాలను బట్టి ఆ అద్భుతాలను చేయడం కానివ్వండి, మరొక విధంగా కానివ్వండి, అనేక రకాల ఈ విధమైనటువంటి పనులు ఆ ప్రవక్తల ద్వారా చేయించుకున్నాడు. దీనికి అంతే తప్ప మనము ఈ ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించకూడదు. పలానా ప్రవక్త ఈ విధంగా అద్భుతాలు చేశారండి కాబట్టి ఆయన గొప్పవాడండి, ఈయన ఏ అద్భుతం కూడా చేయలేదు కాబట్టి ఈయన తక్కువ వాడండి. కాబట్టి అద్భుతాల ప్రాతిపదిక మీద మనము ప్రవక్తల యొక్క స్థాయిని ఎంత మాత్రం కూడా నిర్ణయించకూడదు. ఒక సోదరుడు అడిగాడు, ఏమండి క్రీస్తు యేసు ఇన్ని అద్భుతాలు చేశారు, మరి మీ మొహమ్మద్ వారు ఏమి అద్భుతాలు చేయలేదు కదా, ఆయన ప్రవక్త ఎలాగవుతారు అని. సోదరులారా, ఇది ఎలా ఉందంటే చూడండి, ఇద్దరు హీరోలు ఉంటారు, వారి అభిమాన సంఘాలు ఉంటాయి. ఆ హీరోలు ఇద్దరు కూడా బాగానే ఉంటారు, ఫంక్షన్లకి వాటికి కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ వారి అభిమాన సంఘాలు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు, మా హీరో గొప్పవాడు, మా హీరో గొప్పవాడు అని. అదేవిధంగా ప్రవక్తలందరూ కూడా ఒకే తండ్రి సంతానం లాంటి వారు అని ప్రవక్త ముహమ్మద్ వారు సెలవిచ్చారు. నేను హజరత్ ఈసా అంటే క్రీస్తు యేసుకు చాలా అత్యంత దగ్గరలో ఉన్నాను, నాకు ఆయనకు మధ్య ఏ ప్రవక్త లేడు. చూడండి, ఒక తల్లికి బిడ్డ తర్వాత బిడ్డ పుట్టితే ఏ విధమైనటువంటి ఆప్యాయత ఉంటుంది ఇద్దరి మధ్య, అదేవిధంగా ప్రవక్త యేసువారికి మరియు ప్రవక్త ముహమ్మద్ వారి మధ్య ఏ ప్రవక్త కూడా లేడు. అంటే ఇద్దరు కూడా దగ్గరైనటువంటి సంబంధం ఉంది. ఈ విధంగా ఆ అద్భుతాలను చేయించేది ఆ దైవం తప్పించి ప్రవక్తల చేతిలో ఏది కూడా లేదు. ఉదాహరణకు చూడండి, క్రీస్తు యేసు అనేక రకాల అద్భుతాలు చేశారు, కానీ ఆయన దేవుని యొక్క ఆజ్ఞతోటి ఆయన చేయడం జరిగింది. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన అంటే దేవుడు నజరేయుడైనటువంటి యేసుతో అనేక రకాల అద్భుతాలు చేయించి అని ఉంటుంది. కాబట్టి చేయించేది ఆయన, ఏ రకమైనటువంటి అద్భుతాలు చేయాలి అని ఆజ్ఞ ఇచ్చేది ఆయన, చేసేది ప్రవక్త తప్పించి ఈ ప్రవక్త స్వయంగా ఏ అద్భుతాన్ని కూడా చేసే శక్తిని కలిగి ఉండడు. ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది కూడా అద్భుతం అనేది ప్రజల యొక్క విశ్వాసం పూర్తిగా నశించిపోయినప్పుడు ఇంకా చివరి అవకాశంగా వారికి అద్భుతాన్ని చూపించడం జరుగుతుంది. అందుకనే క్రీస్తు యేసు చాలా స్పష్టంగా చెప్పారు, మరి మార్గం తప్పిన వారే ఈ విధమైనటువంటి అద్భుతాల గురించి, సూచక క్రియల గురించి అడుగుతారు అని. కాబట్టి అద్భుతాల ప్రాతిపదిక మీద మనము ఏ ప్రవక్త యొక్క స్థాయిని నిర్ణయించకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి అడుగుతారు, ఓ ప్రవక్త, మీకంటే గతించినటువంటి ప్రవక్తలకు దైవము అనేక రకాల అద్భుతాలు చేయించాడు కదా, మరి మీకు ఏ అద్భుతం ఇచ్చాడు దైవము అని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, అంతిమ గ్రంథం ఖురానే దైవం నాకు ఇచ్చినటువంటి మహా అద్భుతము అన్నారు. ఎందువలనంటే ఒక చదవడము రాయడము రానటువంటి ఒక నిరక్షరాక్షుడైనటువంటి వ్యక్తి మీద ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అవతరింపజేయడము అది మహా అద్భుతం కాకపోతే ఇంకేంటండి. ఇంకా చెప్పారు ప్రవక్త వారు, గత ప్రవక్తకు ఇవ్వనటువంటి 5 విషయాలను అల్లాహ్ నాకు ఇచ్చాడు. అదేమిటంటే, మరి నా కోసము సమస్త భూమిని దైవము ఆరాధనాలయంగా చేశాడు. అంటే ఎక్కడన్నా ఆ సమయం అయినట్లయితే అక్కడ ఆరాధన చేసుకోవడానికి, నమాజు చేసుకోవడానికి అనుమతినిచ్చాడు. ఇంకా నా యొక్క పేరును చూచి నా యొక్క భయంతో నా శత్రువులు 1 నెల దూరంలో ఉండిపోతారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి సమర సొత్తును అంటే యుద్ధంలో లభించినటువంటి సొత్తును తీసుకోవడానికి దైవం నాకు అనుమతి ఇచ్చాడు అని, అంతేకాకుండా మరి సమస్త మానవ జాతికి నన్ను ప్రవక్తగా చేశాడు అని, ఈ విధంగా 5 విషయాలు ఇతరుల ప్రవక్తలకు ఇబ్బంది నాకు ఇచ్చాడు అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు. అయితే అన్నిటికంటే అద్భుతం ఏంటంటే అంతిమ గ్రంథం ఖురానే నాకు దైవం ఇచ్చినటువంటి అద్భుతం అన్నారు. కాబట్టి సోదరులారా, దైవము వివిధమైనటువంటి ప్రవక్తల ద్వారా వివిధమైనటువంటి సూచక క్రియలు చేయిస్తాడు, అద్భుతాలు చేయిస్తాడు. అయితే అద్భుతాల ప్రాతిపదిక మీద మనం ఎవరిని కూడా ఈ ప్రవక్త గొప్పవారండి, లేకపోతే ఈ ప్రవక్త దేవునితో సమానం అండి అని ఈ విధమైనటువంటి పోకడ మనం ఎంత మాత్రం కూడా మన స్థాయిని మించి మన యొక్క లిమిట్ను మనము దాన్ని దాటి ఎంత మాత్రం కూడా చేయకూడదు. దైవారాధనలో మనము మన స్థాయిని ఎంత మాత్రం కూడా దాటి వెళ్ళకూడదు. అయితే రండి సోదరులారా, ఈ రోజున దైవము ఆయన పంపినటువంటి ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ఇబ్రాహీం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన గురించి, ఆయన చరిత్రను గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
ఇబ్రాహీం అలైహిస్సలాం ఈయన ప్రవక్తలకు తండ్రి వంటి వారు. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో ఈయనను ఖలీలుల్లాగా చెప్పడం జరిగింది, అంటే దేవుని యొక్క స్నేహితుడు అని. ఎందువలనంటే మరి యూద మతం కానీ క్రైస్తవ మతం కానీ ఈయన తర్వాతనే ఉద్భవించాయి. అందువలన దైవం ఆయన చెప్తున్నాడు, మాకాన ఇబ్రాహీం లా యహూదీ నసారా, ఆయన యూదుడు కాదు, ఆయన క్రైస్తవుడు కాదు, వలాకిన్ ముస్లిమా, ఆయన ఒక దైవ విధేయుడు, దేవునికి పూర్తిగా సమర్పణ చేసుకున్నవాడు అని ఆయన గురించి చెప్పడం జరిగింది. మరి ఈయన సుమారు 4000 సంవత్సరాలకు పూర్వము ఇరాక్ నగరంలో జన్మించడం జరిగింది. మరి ఆయన పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం ఏమిటంటే నమ్రూద్ అనే ఒక చక్రవర్తి కాలంలో మరి ఆ ఆస్థాన విద్వాంసులైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయన తండ్రి నమ్రూద్ అనే ఒక రాజు సంస్థానంలో ఆస్థాన పండితుడు. మరి అటువంటి సందర్భాల్లో ఆయన మరి తన తండ్రిని ఆరాధించే ఈ విధమైనటువంటి ఈ ఆకారాలను, ఈ ప్రతిమలను చూచి ఆయన ఆలోచించేవారు, దైవం ఎలా ఉంటాడు ఏమిటి అని చెప్పేసి. మరి ఆ తర్వాత ఆయనకు దైవము మార్గాన్ని చూపించిన తర్వాత 86 సంవత్సరాల పాటు ఆయన దేవుని యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ముసలితనంలో దైవాన్ని వేడుకుంటారు, ఓ దైవమా, ముసలితనంతో నాకు నీ సందేశాన్ని వినిపించి ముసలితనం వచ్చేసింది, మరి ఈ వయసులో నాకు తోడుగా ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని ఆయన ప్రార్థించగానే రబ్బీ హబ్లీ మినస్ సాలిహీన్, ఓ దైవమా, నాకు ఒక మంచి సంతానాన్ని, వివేకవంతమైనటువంటి సంతానాన్ని ప్రసాదించు ఓ దైవమా అని ఆయన అడిగిన తర్వాత దైవం ఆయనకి 86 సంవత్సరాలలో ఆయనకు ఒక కుమారుని ప్రసాదిస్తాడు. ఆయన పేరు ఇష్మాయిల్. ఆ తర్వాత ఆయనకు మరొక 14 సంవత్సరాల తర్వాత ఆయనకు 100వ సంవత్సరంలో మరొక కుమారుని ప్రసాదిస్తాడు. ఆయన పేరు ఇస్హాక్. మరి ఈ రెండు కూడా గొప్ప జనాంగంగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అపార్థము ఏమిటంటే, ఏమండి, ఆయనకు 2 కుమారులు, సరే, ఒకరు శరీరం ద్వారా పుట్టారు, మరొకరు వాగ్దానం ద్వారా పుట్టారండి, కాబట్టి వీరిద్దరూ ఒకటి కాదు. మరి 2వ కుమారుడే నిజమైనటువంటి కుమారుడు, మరి వారి సంతానమే నిజమైనటువంటి సంతానము. ఈ విధమైనటువంటి మాటలు మనం వింటుంటాము. ఈ విధమైనటువంటి బోధనలు కూడా చిన్నతనం నుండి కూడా చేసి మనసులను విషతుల్యం చేయడం కూడా జరుగుతుంది. చూడండి, ఈ జాతి అహంకారం ఉంది చూసారా, ఈ జాతి గొప్పది, ఈ జాతి తక్కువ అనేది, ఇది ఇప్పటి నుండే వచ్చింది కాదు సోదరులారా, అనేక సంవత్సరాల పూర్వం నుండి కూడా ఉన్నదే. చూడండి, ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారండి. ఆ 2 భార్యలకు 2 కుమారులు కలిగారు. మరి 2 కుమారులు సమానమవుతారా, లేకపోతే ఒక భార్యకు పుట్టినటువంటి కుమారుడు ఎక్కువ, ఇంకొక భార్య పుట్టినటువంటి కుమారుడు తక్కువ అవుతారా? కాదు కదా. కాబట్టి మొదటి భార్య ద్వారా ఆయనకు ఒక సంతానం కలిగితే 2వ భార్య ద్వారా ఆయనకు ఇంకొక సంతానం కలిగాడు. ఇద్దరు కూడా సమానమే అవుతారు. అయితే ఇష్మాయిల్ యొక్క తల్లి ఎవరు అంటే మరి ఐగుప్తు రాజు యొక్క కూతురు. ఆమె ఒక రాజు కూతురు. ఆయనకు దాసిగా వెళ్తుంది. ఆయన సేవలో ఆ రాజు ఇబ్రాహీం యొక్క సేవలో ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. మరి మొదటి భార్య అయినటువంటి మరి ఆ సారా అనే ఆ స్త్రీ ఇబ్రాహీముకు ఈ దాసిని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తనకు కుమారుడు కలగడం లేదు కదా, సరే ఈమెను వివాహం చేసినట్టయితే కుమారుడు కలుగుతాడు అని చెప్పేసి ఈ విధంగా ఐగుప్తు రాజు యొక్క కూతురైనటువంటి ఆ యువరాణిని ఇబ్రాహీముకు ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అప్పుడు వారికి ఇష్మాయిల్ అనే సంతానం కలుగుతాడు. చూడండి, మరి ఈ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత మరి సంతానాన్ని మరి కన్న తర్వాత అది సక్రమం సంతానం అవుతుందా, అక్రమం సంతానం అవుతుందా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా మొదటి కుమారుడు 2వ కుమారుడు ఏ విధంగా అయినా సొంత కుమారులే అవుతారు. మరి ఇష్మాయిలును గురించి దైవము చాలా చక్కటి మాటలను మనకు బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. చూడండి, ఆయన పేరు కూడా దైవం నిర్ణయించడం జరిగింది. చూడండి, ఇస్మాయిల్ అనే పేరు కూడా దైవం నిర్ణయించాడు. ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, కుమారుని కని అతనికి ఇష్మాయిలు అని పేరు పెడతావు. చూడండి, దైవం చేత నియమింపబడినటువంటి పేరు గల వ్యక్తి ఇష్మాయిల్ అనేవాడు. ఇక తండ్రి కూడా ప్రార్థించాడు దైవానికి, ఓ అల్లాహ్, ఓ దైవమా, ఓ యెహోవా,
ఇష్మాయేలు నీ సన్నిధాన బ్రతుకున అనుగ్రహింపము. నాకు అంటే రెండవ కుమారుని గురించి ఆయనకు శుభవార్త ఇస్తున్నప్పుడు, ఓ దైవమా, నాకు రెండవ కుమారుడు అవసరమేలా, నాకు ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఆయనను నువ్వు అనుగ్రహింపము అని చెప్పేసి ఎంతో ప్రేమను ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఎంతో ఆశీర్వాదాన్ని కూడా ఇష్మాయేలు పొందడం జరిగింది. దైవం చెప్తున్నాడు మరి బైబిల్ గ్రంథంలో, ఇష్మాయేలును గురించి నీవు చేసినటువంటి మనవి నేను విన్నాను ఓ ఇబ్రాహీం. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసేదను, అతని సంతానాన్ని అనంతంగా నేను విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమగును, గొప్ప జనాంగంగా నేను అతన్ని చేసేదను అని వాగ్దానం చేయడం జరిగింది ఇష్మాయేలును గురించి. మరి అందుకనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అరబ్ జాతీయులు ఉన్నారు, వీరందరూ కూడా ఇష్మాయేలు యొక్క సంతానమే. కాబట్టి ఆయన అంటే ఇష్మాయేలును గురించి దైవము ఆయన పేరును కూడా స్వయంగా పెట్టడం జరిగింది. ఆయన గొప్ప జనాంగంగా చేస్తాను నేను అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది, ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా చూడండి ఎంత భయంకరమైనటువంటి జాత్యహంకారం. చూడండి, ఇష్మాయేలును తక్కువ చేసి చెప్పడం కోసము ఆయనను అడవి గాడిద అని అక్కడ బైబిల్ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి హెబ్రు పదము పారా అనే హెబ్రు పదం. దీని వాస్తవ అర్థం ఏమిటంటే ఫలవంతమైనటువంటి, సారవంతమైనటువంటి, మరి ఆశీర్వాదము పొందినటువంటి అని అర్థం. కానీ దానిని మార్చివేసి అక్కడ అడవి గాడిద అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. చూడండి ఏ విధంగా తక్కువగా చేసి ఇష్మాయేలును చూపించడానికి ప్రయత్నాలు జరిగాయో. అయితే సోదరులారా, ఎవరు ఏ విధంగా ప్రయత్నించినప్పటికీ కూడా సత్యం అనేది మరి సత్యంగానే ఉంటుంది. దైవము ఆయన పేరును ఎన్నుకున్నాడు, ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడు, మరి ఆయనను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ జాత్యహంకారాన్ని మనము తప్పనిసరిగా వీడాలి. ప్రవక్తలందరూ కూడా దేవుని చేత నియుక్తులైన వారే, అందరూ కూడా సమానమే. అందుకనే క్రీస్తు యేసు బైబిల్ గ్రంథంలో చెప్పారు, మరి పరలోక దినాన్న, తీర్పు దినాన్న మరి అబ్రహాము, ఇస్హాకు, యాకోబు మరియు సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు చూచినప్పుడు మీరు పళ్ళు కొరుకుదురు. చూడండి, సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని చెంత ఉంటారు, స్వర్గంలో ఉంటారు అని చెప్పేసి క్రీస్తు యేసు చెప్పారు. కాబట్టి ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించకూడదు. ప్రవక్తలందరూ కూడా సమానమే. లా నుఫర్రికు బైన అహదిం మిన్హుం. దైవం చెప్తున్నాడు, ఏ ప్రవక్త పట్ల కూడా మీరు భేదభావాన్ని చూపించకండి. సకల ప్రవక్తలను మీరు గౌరవించండి, ప్రేమించండి, అనుసరించండి. కాబట్టి సోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, మరి దైవము ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఇబ్రాహీముని గురించి, మా కాన ఇబ్రాహీము యహూదియం వల నసరానియ వలాకిన్ కాన హనీఫ ముస్లిమా వమా కాన మినల్ ముష్రికీన్. ఇబ్రాహీమే ఎవరు అనుకుంటున్నారు మీరు? క్రైస్తవుడు అనుకుంటున్నారా, లేకపోతే యూదుడు అనుకుంటున్నారా? ఎందువలంటే యూద మతం కానీ క్రైస్తవ మతం కానీ ఇబ్రాహీం అంటే అబ్రహాము తర్వాతనే కదా వచ్చినవి. మూసా ప్రవక్త వారు అబ్రహాము తర్వాత వచ్చారు, క్రీస్తు యేసు వారు అబ్రహాము తర్వాత వచ్చారు. మరి అబ్రహాం ఎవరు? ఆయన ఒక దేవుని విశ్వాసి. అదే ఇక్కడ దైవం కూడా చెప్తున్నాడు, వమాకాన హనీఫ ముస్లిమా. ఆయన ఒక దైవ విధేయుడు, దేవునికే పూర్తిగా లొంగి ఉన్నవాడు. కాబట్టి ఆయన మార్గాన్ని మీరు అనుసరించండి. ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రజలు కల్పించుకున్నటువంటి మార్గాలను కాదు మీరు అనుసరించవలసింది, ఇబ్రాహీం యొక్క మార్గాన్ని అనుసరించండి. ఎందువలనంటే ఆయన ఎన్నడూ కూడా దేవునికి సాటి చేయలేదు. వమాకాన మినల్ ముష్రికీన్, ఆయన దేవునికి ఎప్పుడు కూడా సాటి చేయలేదు. కాబట్టి ఆయనతో నిజమైనటువంటి సంబంధం ఎవరికైనా ఉంది అంటే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ మరియు ఆయనను అనుసరించే వారికి మాత్రమే ఉన్నది అని దైవం అంతిమ గ్రంథంలో ఈ విధమైనటువంటి కితాబ్ ఇస్తున్నాడు. ఎందువలనంటే ప్రవక్త ఇబ్రాహీమును పూర్తిగా అనుసరించే జాతి మరి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జాతి మాత్రమే. ఎందువలనంటే ఏ విధంగా అయితే ఆయన తన పూర్తి జీవితాన్ని దైవానికి అంకితం చేశారో, తన పూర్తి జీవితము కేవలం ఒకే దైవారాధనలో ఆయన నిమగ్నం చేశారో, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ వారు కూడా తన జీవితం మొత్తము ఒకే సృష్టికర్తకు ఆయన ఆరాధన చేయడం జరిగింది. అందువలననే మరి ప్రతి ముస్లిం సోదరుడు కూడా తాను నమాజ్ చేస్తున్నప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. అదేమిటంటే
మరి ఓ దేవా, ఏ విధంగా అయితే నువ్వు ఇబ్రాహీముకు ఆయన సంతానానికి కరుణను మరి సాఫల్యాన్ని ప్రసాదించావో, అదేవిధంగా ముహమ్మద్ వారికి మరియు ముహమ్మద్ను అనుసరించే వారికి కూడా నువ్వు సాఫల్యాన్ని, కారుణ్యాన్ని, శాంతిని ప్రసాదించు అని ప్రతి ప్రార్థనలో, ప్రతి నమాజులో కూడా ఇబ్రాహీంను జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన అచంచలమైనటువంటి విశ్వాసి, ఆయన అచంచలమైనటువంటి దైవ విధేయుడు, దైవానికి సమర్పణ చేసుకున్నవాడు. కాబట్టి మీరు సంబంధం కలిగి ఉండవలసినది అటువంటి దైవ విధేయునితో. కాబట్టి ఆయన తర్వాత ప్రజలు కల్పించుకున్నటువంటి ధర్మాలను కాదు మీరు అనుసరించవలసింది, ఇబ్రాహీముని యొక్క ధర్మాన్ని మీరు అనుసరించండి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి ఆయన గురించి చెప్తున్నాడు, మిల్లత అబీకుం ఇబ్రాహీం. కాబట్టి మీరు ఇబ్రాహీం యొక్క ధర్మాన్ని మీరు పట్టుకుని ఉండండి. ఈ మాత్రం కూడా మీకు జ్ఞానం లేదా? మరి మూసా మరియు ఈసా, క్రీస్తు యేసు వీరు ఆయన తర్వాతనే కదా వచ్చారు. వారందరూ కూడా ఆయన ధర్మాన్నే కదా మరి అనుసరించారు. మీరు కూడా ఆయన ధర్మాన్ని అనుసరించండి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే సోదరులారా, మరి ఆయన యొక్క చరిత్ర మనం పరిశీలించినట్లయితే 4000 సంవత్సరాలకు పూర్వము మరి చాలా వృద్ధి పొందినటువంటి జాతిలో ఆయన జన్మించడం జరిగింది. అయితే నైతికంగా పతనమైనటువంటి జాతి, వృద్ధి వివేకాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఏ విధంగా అయితే మన ప్రస్తుత ప్రపంచంలో మనము శాస్త్ర విజ్ఞానాల్లో ఏ విధంగా అయితే ఉన్నతమైన ప్రగతిని సాధించినప్పటికీ కూడా నైతికంగా అధపతాళానికి దిగజారిపోయి ఉన్నామో ఈ రోజున, అదేవిధంగా ఆ రోజుల్లో కూడా మరి శాస్త్రపరంగా మరి విజ్ఞానపరంగా చాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా నైతిక పరంగా దిగజారిపోయి ఉన్నటువంటి జాతి. మరి మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు, ఈ విధంగా రాజును, పూజారులను దైవాంశ సంభూతులుగా చేసుకోవడము, ఇది ఆనాటి నుండి కూడా ఉన్నటువంటి ఆ రుగ్మతలే. అయితే దైవం తెలిస్తే సోదరులారా, ఈయన గురించి మరికొన్ని విషయాలను నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, మరి ఈ రోజున శుక్రవారము మరి 9 గంటలకు సిసిసి ఛానల్లో ఇస్లాం సందేశం, ఖురాన్ సందేశం అనే ప్రోగ్రాం రాబోతుంది. ఈ రోజున మంచి అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఇస్లాం పట్ల ఉన్న అపోహలు ఏమిటి, వాటి యొక్క యథార్థతలు ఏమిటి, ఈ విషయాన్ని గురించి అంశం వస్తుంది. మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాంను వీక్షించడానికి మీరు వెచ్చించండి. అందులో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీరు ఏమాత్రం కూడా సంకోచం లేకుండా ఫోన్ చేసి కనుక్కోండి. మరి అంతేకాకుండా సోదరులారా, మరి పిల్లలందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. మరి వారికి సోదరులారా కనీసం 6 గంటల పాటైనా నిద్ర ఉండేలాగా మీరు చూడండి. లేకపోతే నిద్రలేమి వచ్చినట్టయితే చదివినదంతా కూడా వారు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసము రోజుకి 6 గంటలైనా వారు రెస్ట్ తీసుకునేలాగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించండి. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా శాంతిని, శుభాలను ప్రసాదించుగాక. మన బిడ్డలందరికీ కూడా శక్తిని దైవం ప్రసాదించి వారి చేత మంచిగా పరీక్షలు రాయించాలని నేను దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.